కేటీఆర్ గారు మొత్తానికి ఈ రేస్ కేసులో ఈడీ దగ్గరికి రేపు అరవింద్ కుమార్ గారు వెళ్తున్నారు. అవును. మరి తర్వాత ఇవాళ కేటీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లొట్ట పీస్ కేసు అన్నారు. లొట్ట అంటే మరి లొట్ట అంటారా? లొట్ట పీస్ అంటారు అంటే అత్యంత తేలికైన అది అసలు ఇష్యూనే కాదు వంశీ గారు. అర్థం కాలేదు అస్తి గారు. అంటే లొట్ట పీస్ అంటే ఇక అది అసలు ఒక విషయం కానట్టు వంశీ గారు, చాలా ఒక కామెడీ. మరి అంత కామెడీ కేసుగా ఉందా అస్తి గారు? అది అంటే కేటీఆర్ గారు అంత కామెడీ పీస్ అయిందా కేసు అది? వంశీ గారు అంటే ఒకవేళ అమౌంట్ అనేది తక్కువ అయినా కానీ కేటీఆర్ గారికి, అది కేటీఆర్ గారికి తెలిసినా కానీ మరి అలా ఎందుకు మాట్లాడారో తెలియదు కానీ, అది అమౌంట్ తక్కువ అయినా కానీ ఆ అమౌంట్ ని వాళ్ళు సర్క్యులేట్ చేసిన విధానం అనేది అది లొట్టపీస్ కేసు కాదు వంశీ గారు. అది ఫెమా ఉల్లంఘన అనేది ఖచ్చితంగా అది సీరియస్ ఇష్యూనే ఫెమా ఉల్లంఘన అనేది. ఎందుకంటే మిగిలిన అంశాలు అది నిజంగానే అమౌంట్ లేదంటే ఇది అంటే 55 crores అనేది జనరల్ గా ప్రభుత్వంలో ఇప్పుడు వస్తున్నటువంటి కరప్షన్స్, ఇప్పుడు వస్తున్నటువంటి వీటిలో వేల కోట్ల కుంభకోణాల్లో ఇది చిన్నది అయ్యి ఉండొచ్చు, ఘోరంతా అయ్యి ఉండొచ్చు. అందులో ఖర్చు పెట్టారు కదా కానీ అదే ఖర్చు పెట్టారు. కానీ అంటే 55 crores లో సరే 5 కోట్లు జరగని 10 కోట్లు ఏదన్నా కానీ అది ఒక కామన్ మ్యాన్ కి, ఒక పేదవాడికి అది పెద్ద అమౌంట్ కదా, ప్రజల డబ్బులు కదా. సరే వారు చెప్పేది ఏంటి, ఈ కేసులో మేము కరెక్ట్ గానే ఫాలో అయ్యాం, అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేశారని చెప్తున్నారు. కానీ అధికారులు ఏమైనా మాకు కేటీఆర్ గారు చెప్తేనే చేసామని చెప్పని అరవింద్ కుమార్ గారు సిఎస్ గారికి రాసినటువంటి దాంట్లో ఉన్నట్లు ఉంది. అంటే ఇక్కడ ఫెమా ఉల్లంఘన, ఆర్బీఐ రూల్స్ ని ఉల్లంఘించడం అనేది, క్యాబినెట్ అప్రూవల్ లేకపోవటం అనేటువంటిది, ఈ రెండు వాళ్ళు ఇట్లాంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకపోవటం, ఇట్లాంటి నిబంధనలు అతిక్రమించారనేది వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగం. మరి అలాంటిది అది కొంచెం ఎట్లయినా అవునన్నా కాదన్నా ఈడీ అనేది కొంచెం బలమైనటువంటి అంశమే. వాళ్ళు టేకప్ చేశారంటే సీరియస్ ఫ్రాడ్ ఎలిగేషన్ ఉన్నట్లయితేనే. మరి అలాంటిది లొట్ట పీస్ కేసు ఎట్ట అయింది అజిత్ గారు? నాకు అర్థం కాదు. మరి అంత తేలిగ్గా తీసేస్తారా? ఎందుకంటే ఖర్చు పెట్టారు వంశీ గారు. కాదు అంటే ఆయన అంతకుముందు కేటీఆర్ గారు అంతకుముందు అన్నారు కదా, ఈడీ లేదు, బోడీ లేదు, కేడీ లేదు, మోడీ లేదు అన్నారు పాపం ఎన్నికలకు ముందు. పాపం ఆయన అట్లాగే అని మళ్ళీ వాళ్ళని కదిలిచ్చి గుచ్చే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి? ఈడీ మోడీ కేడీ దేనికైనా రెడీ అన్నారు, బోడీ దేనికైనా రెడీ అన్నారు వంశీ గారు. దాంట్లో భాగంగా ఈ రోజు లొట్ట పీస్ అన్నప్పటికీ కూడా సరే ఆ 46 crores ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టింది కనిపించింది, దాని వల్ల లాభం జరిగింది అని ఆయన చెప్పినప్పటికీ కూడా స్వయంగా కేటీఆర్ గారే ఆ ఇష్యూ జరిగిన రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేనే చెప్పాను, ఎందుకంటే ఈ కాంపిటేటివ్ దీంట్లో ఈ యుగంలో అది వెనక్కి పోకూడదని అని చెప్పి 2 నెలల ముందు డబ్బులు ఇచ్చాము, ఏంటి తప్ప అని చెప్పేశారు వంశీ గారు మీడియా ముఖంగా. ఇప్పుడు తర్వాత ఎన్ని మార్చినా ఏం చేసినా అది లాభం లేదు, ఆయన ముందే చెప్పేశారు. అది ఒకవైపు. ఇప్పుడు ఈ కేసులో నన్ను జైల్లో వేస్తే నాతో పాటు రేవంత్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రి గారిని జైల్లో వేయాలి, నేను ఆయన తోడుగా ఉంటాం ఒకే తిహార్ జైల్లో ఒకే బ్యారెక్ లో, చక్కగా ఇద్దరం కలిసి అక్కడ రాజకీయాలు మాట్లాడుకుంటాం, వ్యూహరచన చేస్తాము, భవిష్యత్తులో ఈ రేస్ని ఎలా నిర్వహించాలనే దాని మీద, లేకపోతే అలా అంటే ఆయన ఆ రకమైనటువంటి, అంటే నేను క్యాబినెట్ అప్రూవల్ లేకుండా నేను చేస్తే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఎలా రద్దు చేస్తారనేది వారు వేసిన ప్రశ్న. అది కొంచెం మరి ఇక్కడ ఆలోచించి చేసినట్లయితే, క్యాబినెట్ అప్రూవల్తో రద్దు చేసినట్లయితే బాగుండేదేమో. కాకపోతే వాళ్ళు క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నప్పుడు ఇక్కడ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఎలా రద్దు ఎలా చేస్తారు, కొంచెం క్వశ్చన్ మళ్ళీ రైజ్ అవుతుంది. సరే ఏదన్నా కానీ ఇక్కడ ఖచ్చితంగా దీనికి సంబంధించి కేబినెట్ తోటి అసెంబ్లీ ప్రాంగణంలోనే కేబినెట్ సమావేశం నిర్వహించి దాని మీద అసలు ఇది కేసు పెడితే ఏంటి, దీనికి సంబంధించి పూర్వాపరాలు ఏంటి అని అనేది ఒకవైపు చర్చించారు వంశీ గారు. ఆ తర్వాత కేబినెట్ అప్రూవల్ లేకుండా రద్దు అని అనేది ఎలా చూపించగలరు వంశీ గారు? అప్రూవల్ తీసుకున్నామని వీళ్ళందరితోటి సంతకాలు ఇప్పుడు పెట్టించి తీసుకురాగలరు కదా ఎంతసేపు? ప్రభుత్వం ఉంది కాబట్టి. అయితే ఇక్కడ చిన్న ఇష్యూ వంశీ గారు, మొత్తం అంటే ఈ మొత్తం ఇష్యూలో ఒకటి మనం ఇంతకు ముందు కూడా చెప్పుకుంటున్నట్లుగా హెచ్ఎండిఏ చైర్మన్ గా కేసీఆర్ గారి సంతకం లేదు, అదే విధంగా కేబినెట్ అప్రూవల్ లేదు, దాంతో పాటు ఆర్థిక శాఖ అనుమతి లేదు. వీటన్నిటికంటే కూడా రూపాయల్ని పౌండ్లలోకి మార్చి అక్కడ చెల్లించడం అనేది ఆర్బీఐ వీటన్నిటికీ కూడా నిబంధనలకు విరుద్ధం, ఫెమా రూల్స్ కు విరుద్ధం. అది చాలా పెద్ద నేరమే, అమౌంట్ చిన్నదైనప్పటికీ నేరం పెద్ద నేరం. ఇది ఒకవైపు. రెండో వైపు ఈ రోజు చెప్పడం సరే లొట్ట పీస్
కేసు రేవంత్ రెడ్డి రద్దు చేసినందుకు కేబినెట్ అప్రూవల్ లేకుండా ఆయన్ని అరెస్ట్ చేయాలి, నన్ను అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఈడీ నేను లీగల్ గానే ఎదుర్కొంటా అన్నారు వంశీ గారు. గతంలో లాగా ఈడీనా బోడీనా కేడీనా అనట్లేదు, నేను న్యాయపరంగా ఎదుర్కొంటా, లీగల్ గా ఎదుర్కొంటాను అనేది అన్నారు. దాంతో పాటు నేను చెప్పలేదు అని చెప్పి మొన్న చెప్పారు వంశీ గారు. కానీ ఆ ఏసీబీ ఇష్యూ జరిగిన రోజు, ఆ నోటీసులు ఇష్యూ అయిన రోజు, ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేనే 2 నెలల ముందే ఇచ్చాము, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందేమో, ఇంకొక రాష్ట్రానికి వెళ్ళిపోతుందేమో, దానివల్ల ఇక్కడ సంపద సృష్టి 700 కోట్ల లాభం వస్తుంది కాబట్టి రాష్ట్రానికి మంచి జరుగుతోంది కాబట్టి ఆ కాంపిటేటివ్ దీంట్లో నేను ముందు ఇచ్చానని మీడియా ముఖంగా చెప్పారు వంశీ గారు. అంటే ఇవి కొన్ని కేటీఆర్ గారు ఆ రోజు తేలిగ్గా తీసుకొని ఉండొచ్చు, రాష్ట్రానికి మంచి చేయడం కోసమే చేసి ఉండొచ్చు, హైదరాబాద్ బ్రాండ్ పెంచడానికే చేసి ఉండొచ్చు. ఆ రోజు కేటీఆర్ గారికి అసలు ఇవన్నీ ఎక్కడ కనపడినాయి? ఆయన్ని ప్రశ్నించేటువంటి వ్యక్తి కానీ లేదా ఆయనకి సంబంధించినటువంటి దాంట్లో ఇది అసలు చెప్పేది ఎక్కడున్నారు? ఆయన కేటీఆర్ గారిని ఆ రోజు కలవాలంటే మోదీ గారిని కలవటం చాలా ఈజీగా ఉండేది, నరేంద్ర మోదీ గారిని కలవటం చాలా ఈజీగా ఉండేది. వారంత బిజీగా ఉండేవారు, ఆయన కింద ఉండేవాళ్ళు, మరి వారి కింద ఉద్యోగులు, వారు వీరికంటే ఇంకా బిజీగా ఉండేవాళ్ళు. మోడీ గారిని కలవటం ఈజీ, అమిత్ షా గారిని కలవటం కష్టం అంటారు కొంతమంది. అట్లాగే కొంచెం కేటీఆర్ గారిని కలవటం కొంచెం ఈజీ, వారి కింద ఉన్న అసలు కలవటం చాలా కష్టం, అసలు మామూలు అది పని కాదు. అంటే అలాంటి అధికారులు ఇప్పుడు ఎవరు లేరు. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఎవరైతే అక్కడ అధికారులు ఉండి పనిచేశారో వాళ్ళే ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏమండి దీంట్లో కేటీఆర్ గారు ఈ తప్పులు ఉన్నాయి, దీంట్లో కేటీఆర్ గారు ఈ తప్పులు ఉన్నాయి, ఈ రూల్స్ వైలేట్ చేశారు, ఈ రూల్స్ వైలేట్ చేశారని చెప్పని తీసుకొని పోయి రిపోర్ట్లు ఇస్తున్నారట. ఇది కాకపోతే ఇంకోటి కూడా రెడీగా ఉన్నాయని చెబుతున్నారట. చూడండి చూడండి, అందుకనే మన పునాదుల మీద మనం నుంచోవాలి. వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు ఏమన్నా మన గుండు కొట్టేస్తారు. అంతేనా ఐసి గారు? ఖచ్చితంగా వంశీ గారు. సరే, ఇప్పుడు నేను ఆ పేర్లు అవి ప్రస్తావించడం కరెక్ట్ కాదు కాబట్టి ఆగుతున్నా, కానీ లేకపోతే ప్రస్తావించేవాడు. సంబంధించి కూడా ఇప్పుడు భూభారతి అమల్లోకి వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు దాదాపు 10 లక్షల నుంచి 12 లక్షల ఎకరాలు పక్కదోవ పట్టినాయి అని అన్నారు. దానికి ఫోరెన్సిక్ ఆడిట్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నారు వంశీ గారు. ఆ ఫోరెన్సిక్ ఆడిట్ కనుక స్టార్ట్ చేస్తే ఇంకా కొన్ని కీలకమైన లేదా చాలా ఆశ్చర్యకరమైన జనాలు నిర్గాంతపోయే విషయాలు వంశీ గారు. చెప్పండి, ప్రజలకు పోయింది. ప్రజలకి ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏమీ చెయ్యరు, ఇవన్నీ ఊరక కేసుల వరకు బుక్ అవుతాయి. 10 రోజులు 15 రోజులు నెల రోజులు మీడియా అడావుడి చేసిద్ది, ఇది కామన్గా నడిచిద్ది, ఇంతకు మించి ఏం జరగదు అనే దాని మీద ప్రజలు ఫిక్స్ అయ్యారు. ఎందుకనంటే 1 year అయిపోయింది కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైందో, ఫోన్ ట్యాపింగ్ ఏమైందో, హీరోయిన్లు తిన్నారన్నారు, హీరోలు తిన్నారన్నారు, కాపురాల్లో తిన్నారన్నారు, వాళ్ళ కాపురాలు పోయినాయి అన్నారు, వీళ్ళు విడాకులు తీసుకున్నారన్నారు, అసలు బంగారం పోయిందన్నారు, డబ్బులు పోయిందన్నారు, ఆడ హవాలా అన్నారు, ఏడ హవాలా అన్నారు, ఈ రాజకీయ నాయకులు అన్నారు, ఆ రాజకీయ నాయకులు అన్నారు. అసలు 1 కాదు 2 కాదు ఇన్ని చెప్పారు. మనం కూడా అవన్నీ వాళ్ళు చెప్పినటువంటి అంశాలు కొన్ని చెప్పాము. ఏంటని చూస్తే ఎక్కడుందంటే ఈ కేసు పాపం వాళ్ళెవరో చిన్న ఉద్యోగులు ఏసీపీనో డీసీపీనో పాపం వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర అయిపోయారు. పాపం వాళ్ళ కుటుంబాలు కూడా ఎంత బాధపడుతుంటాయి. నిజంగా కేసు కనుక అన్యాయం అయ్యి ఉంటే వెంటనే వాటిని ట్రేస్ చేసి క్లోజ్ చేసి సూత్రధారిని అరెస్ట్ చేయాలి. పాపం చిన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టేసి పాపం వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు పాపం ఎవరికైనా ఇబ్బందే కదా, ఎవరికైనా బాధే కదా. తప్పు చేసి వీళ్ళందరూ తప్పు చేశారని చూపించమనండి. కింద వాళ్ళు మీరు చేయగలిగినప్పుడు పై వాళ్ళు ఎందుకు చేయరు? తప్పు జరిగి ఉంటే కింద వాళ్ళ వరకు చేసి పై వాళ్ళు చేయలేదంటే మీరు లాలూచి అన్న పడి ఉండాలి. లేక కింద వాళ్ళు పాపం వాళ్ళు బలైపోయారులే, పై వాళ్ళ మనం ఒకటి బాగానే ఉన్నాలే, వీళ్ళందరూ ఉన్న వాళ్ళంతా ఒకటిగా ఉండాలి అని అనుకుంటే మళ్ళీ అది వేరు. ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఐసి గారు, అవునా కాదా? ఖచ్చితంగా వంశీ గారు, ఎందుకంటే ఇంతవరకు కూడా మీరు అన్నట్లుగా ఒక్క నిమిషం అండి, అదేంటి ఐసి గారు లొట్ట పీసు బయట వచ్చింది, ఒక్క నిమిషం ఉండండి, అది విన్నాం అనిపిస్తుంది నాకు, ఒకసారి వేయండి. కాంగ్రెస్ గవర్నమెంట్ December 7 నాడు వచ్చింది. ఈ ప్రమోటరు, ఈ చీఫ్, ఈయన ఫౌండర్ ఆఫ్ ఫార్ములా రేవంత్ రెడ్డిని వచ్చి కలిసిండు. ఇప్పటి వరకు ఈ పేపర్లో లేదు, ఎక్కడ లేదు, ఫోటో చెప్తలేదు గవర్నమెంట్. 13 December నాడు ఆయన వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిండు. రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్ గా స్పందించారంట, అది నాకు తెలియదు, స్పందించారంట. ఈ గవర్నమెంట్ ఎట్లా చెప్తుందంటే అసలు ఏం జరగనే లేదు, తన అయిపోయింది, ఏదో దోపిడీ జరిపింది అన్నట్టు మాట్లాడుతున్నారు.
ఇందులో ఇప్పుడు కరప్షన్ ఎక్కడుంది, కాకరకాయ ఎక్కడుంది, కేసు ఎక్కడిది, మన్ను ఎక్కడిది, నాకైతే అర్థమైతలేదు. ఇక మీకేమైనా అర్థమైతే నాకు తెలియదు కానీ ఇలా ఏసీబీ అట, కరప్షన్ లేనప్పుడు ఏసీబీ ఎడికి వస్తుంది? ఏం కేసు ఇది? మెడకాయ మీద తలకాయ నోడు పెడతాడా ఈ కేసు? అసలు ఎవడన్నా దివానాగాడు తప్ప, హౌలగాడు తప్ప ఎవడన్నా పెడతాడా ఈ కేసు? అందుకే అంటున్నా, ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి చేసే మరొక లస్కోరు ప్రయత్నం మాత్రమే ఇది. ఏనాటికైనా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీలాంటి చిల్లరగాళ్ళ కేసులకు, నీ లస్కోరు పనులకు భయపడేటోడు ఎవడు లేడు. నువ్వు మా ఇంటికి కూడా వీకలేవు, అది కూడా చెప్తున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ 7 నాడు వచ్చింది. ఈ ప్రమోటరు, ఈ చీఫ్, ఈయన ఫౌండర్ ఆఫ్ ఫార్ములా ఈ. అది లేదండి, మిగిలినన్నీ ఉన్నాయి. ఐసీ గారు కాకరకాయ కేసు అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, లత్కూర్ అన్నారు. ఏంటంటే కొత్త కొత్త పదాలన్నీ తీసుకొస్తుంటారు వీళ్ళు. ఐసీ గారు ఇంతకుముందు పాపం ఇంకా రేవంత్ రెడ్డి గారిని ఇంకా దారుణంగానే వాళ్ళు ఇప్పుడు కాస్త రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అనో ముఖ్యమంత్రి గారిని కాస్త గౌరవంగానే సంబోధిస్తున్నారు. తిడుతున్నారు కానీ గౌరవంగా సంబోధించి తిడుతున్నారు. అంతకుముందు ఏంటంటే అది అనేవాళ్ళు. సరేనండి, ఇప్పుడు మొత్తానికి ఫైనల్గా సరే ఈ కార్ రేసు రేపు అరవింద్ కుమార్ గారు వెళ్తారు. సరే అధికారులు, ఆయన ఇంతకుముందు అన్నారు నాదే ఉంది అంత అధికారులు ప్రాసెస్ చేశారు, నన్ను అట్లా అడుగుతారని అన్నారు. సిఎస్ కి రాసిన ఒక రిటర్న్ 6 పేజీల రిటర్న్ రిప్లైలో సిఎస్ అడిగినప్పుడు ఏం జరిగింది అనేది వివరణ కోరినప్పుడు రాసిన 6 పేజీల రిటర్న్ రిప్లైలో కేసీఆర్ గారు చెప్పారు మేము చేసామా అని చెప్పి రాశారు వంశీ గారు. సరేనండి, కేటీఆర్ గారు అట్లాగే